సంబంధించి మొత్తం ఏ విధంగా కన్సాలిడేషన్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అవుతున్నాయో, ఏ విధంగా ఇవాళ వైద్యానికి సంబంధించి 10 లక్షల వరకు ఆరోగ్య బీమా నుంచి మొదలు పెడితే దామోదర రాజనరసింహ గారు కానీ, ఇటువైపు భూభారతి పేరు మీద ఇలా మేము తెచ్చిన వెబ్సైట్తోని రైతులు ఈరోజు కొంచెం రిలీఫ్గా ఉంటున్నారు. మీరు కబ్జా కాలమే తీసేసిరి. ఎవరైతే ఈరోజు భూ కబ్జాల ఉన్నారో, లేదంటే అనుభవందారు కాలమో, ఇంకా పొజిషన్ కాలమో, అవన్నిటి డిలీట్ చేసింది కదా మీరు. ఇవాళ భూభారత్తోని రైతు సదస్సులు పెడుతుంటే ఇంకో కొత్త ముచ్చట, వీళ్ళు హెలికాప్టర్ల గురించి మాట్లాడుతుంటారు. మంత్రులు హెలికాప్టర్లో పోయేది ఏంటంటే, అంటే ఒక మంత్రికి ఉండే కాన్వాయ్ ఎంత ఉంటుంది, 3 మంత్రులు పోతే ఎంత ఆర్థిక భారం ఉంటుంది, ఒక హెలికాప్టర్కి ఎంత అవుతుంది. తర్వాత మీలాగా సొంత విమానాలు ఏం కాంగ్రెస్ పార్టీకి లేవు. లేదంటే కాళేశ్వరం చూసిపోయేస్తానికి కూడా ఆఫీసర్లకు, ఇక్కడికి వచ్చిన వాళ్ళకు, ఎవరైనా విజిటర్స్ ఉంటే వాళ్ళకు కూడా హెలికాప్టర్లు పెడతలే. ఒక రోజు 2-3 ప్రోగ్రాంలు ఉంటే, లేదంటే సుదూర ప్రాంతం ఉంటే పోయి రావడం ఇబ్బంది ఉండే పరిస్థితుల్లోనే మంత్రులు హెలికాప్టర్లు వాడుతుండ్రు తప్పితే, మీలాగా ఇష్టానుసారంగా విలాసాలకు కూడా హెలికాప్టర్లు వాడిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి లేదు. అన్నిటికంటే ముఖ్యంగా బీఆర్ఎస్ బాధ్యతాయుతంగా ఉండకపోవడం వెనుక కారణం కేవలం కేసీఆర్ అని నేను చెప్పగలను. ఎందుకంటే ఈ ముగ్గురిని కంట్రోల్ చేయలేక, ఈ ముగ్గురితో తలనొప్పులు పడలేక వదిలేసినట్టుగా నేను భావిస్తున్నా. కానీ ఇట్లా మంచిది కాదు. రేపు వచ్చి వాళ్ళనన్నా సరిచేయి, ఈ 27వ తారీఖు వచ్చి వాళ్ళనన్నా సరి చేసుకోండి. ఒక విధానం, అధికార పక్షం మీద ఒక విధానం, జాతీయ విధానం కూడా మీకు ఒకటి ఉండాలి. ఎందుకంటే మీ పార్టీ పేరు భారత రాష్ట్ర సమితి. ఇప్పుడు తెలంగాణని తీసేసింది కాబట్టి ఇంకా తెలంగాణ ఆత్మఘోషమేము, తెలంగాణ అస్తిత్వం మేము అనకండి. ఇగో మా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఐఎన్సీ అయిన ఉంటే ఇంకో ఈడ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అని ఉంటుంది. ఇట్లా మీ ఫ్లెక్సీ వెనుక భారత్ రాష్ట్ర సమితి అని ఉంటుంది. తెలంగాణ ఎక్కడ పోయిందో చెప్పండి మీ పార్టీ ఆఫీస్ నుంచి. మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎవరో, మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరో కనీసం వీటిని సరిచూసుకోండి. ఇప్పటికైనా మీ పార్టీకి సంబంధించి కనీస జిల్లా బాధ్యులో లేకపోతే ఇతర బాధ్యులను వేయలేని మీరు కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేయరు. కాంగ్రెస్ పార్టీ అంటే ఇట్లున్నది, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఇట్లా చేస్తుంటే రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి తెచ్చిన చరిత్ర మర్చిపోయి మిమ్మల్ని ఇంట్లో బండబెట్టిన చరిత్ర తెలియకపోతే మీరు ఇంకేం చెప్తాం. కాబట్టి ఇవాళ మిత్రుడు కేటీఆర్కి ఏదైనా పంక్చువల్గా, నాకు తెలిసి యాక్యురసీగా ఉండే ప్రయత్నం చేయండి. ప్రజా బాధ్యత గొప్పది. అధికారంలో ఉన్న విపక్షంలో ఉన్న ప్రజల్ని గెలిపించినోడే నాయకుడు. ప్రజల్ని గెలిపించకుండా నేను ఇంట్లో బంతా, నాకు ఓట్లు వేయలేదు చేయబట్టి ప్రజలు తప్పు చేసిండ్రు, ప్రజలు తప్పు చేసిన వాళ్ళకి అట్నే మరి శిక్ష పడుతుందని చెప్పి మిమ్మల్ని మీరు అనుకుంటే మిమ్మల్ని చూసి నవ్విపోతున్నారు. కాబట్టి మీ పార్టీకి ఒక నాయకత్వమో, నేను అంటున్న ఒక మాట, ఇలా మా పిసిసి ప్రెసిడెంటు మహేష్ కుమార్ గౌడ్ గారు, నిన్న రేవంత్ రెడ్డి గారు, అంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, అంతకుముందు పొన్నాల లక్ష్మయ్య గారు ఉన్నారు, వారు మీ పార్టీలో ఉన్నారు. ఇప్పుడు మొట్టమొదటి తెలంగాణ పిసిసి అధ్యక్షుడు బీసీ, ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు బీసీ. మీకు నిజాయితీ ఉంటే, మీకు ప్రజాస్వామ్యం పట్ల, సామాజిక న్యాయం పట్ల చిత్తశుద్ధి ఉంటే మీ పార్టీ అధ్యక్ష పదవి ఇప్పుడైనా ఒక బీసీకి ఇవ్వండి, రాష్ట్ర అధ్యక్ష పదవి. పోనీ ఒక ఎస్సీకి ఇవ్వండి, దళితుని ముఖ్యమంత్రి అని చేయలేకపోతే పార్టీ అధ్యక్షుని చేయండి. పోనీ ఇది కూడా కాదు, ఒక ఎస్టీని చేయండి. లేదంటే మీ కుటుంబం కాకుండా ఇంకెవరినన్నా చేయండి. పోనీ మీ కుటుంబం వాళ్ళు కాకుండా, ఆయన ప్రెసిడెంటు, వర్కింగ్ ప్రెసిడెంటు కాకుండా ఇంకేమన్నా వేరే మీ ఇష్టం వచ్చిన వాళ్ళు మీ సామాజిక వర్గం నుంచి ఇంకొకరినన్నా చేయగలుగుతారా? ఇంత అభద్రతతో ఉన్న మీరు బీసీల పట్ల ప్రేమ ఉన్నట్టు నటిస్తారు. ఇలా బీసీల పట్ల ప్రేమ ఉంటే నిజంగా ఈ దేశంలో ఒక చట్టం జరిగి ఇంత పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి గారికి, నేను మొన్న ఢిల్లీలో ఆ మీటింగ్లో నేను దాన్ని చూడడానికి పోయిన, తెలంగాణ మూమెంట్లో సంసద్ యాత్రలో మేము స్పెషల్ ట్రైన్ పెట్టుకొని పోయినాం ఇక్కడి నుంచి కోదండరామ్ గారి నేతృత్వంలో. ఆ రోజు అన్ని పార్టీల పెద్దలు కూడా వచ్చిండ్రు అక్కడికి. సంసద్ యాత్రలో వేల మంది స్వచ్ఛందంగా తిండి ఉండి లేక ఎట్లా వచ్చి ఢిల్లీకి వచ్చి ఆ జంతర్ మంతర్లో, పార్లమెంట్ స్ట్రీట్లో ఎట్లా నిరసన చెప్పి ఎంత ఆ వైబ్ ఉందో, మొన్న బీసీల మీటింగ్లో అంత వైబ్ ఉంది. వివిధ రాష్ట్రాల ఎంపీలు, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన బీసీ నాయకులు, రాజకీయ పక్షాల నాయకులు, పార్లమెంటరీ పార్టీ నాయకులు వచ్చి అక్కడ
రేవంత్ రెడ్డి గారిని పొగుడుతుంటే మీలాంటి వాళ్ళ కళ్ళ కొట్టు. రేపు ఆయన బీసీ నాయకుడైనా మీరేం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ బీసీ బిల్లు ఇక్కడ చేయడం వల్ల ప్రతి రాష్ట్రం ఆయనను పిలుస్తున్నది. ఇగో ఫలాని తెలంగాణ ముఖ్యమంత్రి బీసీల కోసం 75 సంవత్సరాలు ఈ స్వాతంత్ర భారతంలో బీసీల కోసం బిల్లు చేసిన మొట్టమొదటి నాయకుడని. మీకేమో కళ్ళ కుట్రు. ఇలా వర్గీకరణ నేను అంటున్నా, ఇంత మా పాలిత ప్రాంతాల్లో కూడా ఇంకా చర్చలు నడుస్తున్నాయి. ఇక్కడ ఇమ్మీడియట్గా మీరు బీజేపీ నాయకులు 100 రోజుల్లో వర్గీకరణ అన్నారు. ఆ రోజు వెంకయ్యనాయుడు గారు 100 రోజుల్లో వర్గీకరణ చేయకపోగా మీరు సుప్రీంకోర్టు తీర్పునిచ్చి రాష్ట్రాలకు హక్కును బదలాయిస్తే ఫస్ట్ రాష్ట్రంగా ఇలా చరిత్రకెక్కింది తెలంగాణ. ఇన్ని ప్రభుత్వ కార్యక్రమాలు, చట్టాలు, ఇన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు, ఇన్ని రకాల ఇప్పుడు ఇండ్లకు సంబంధించి కూడా ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల కమిటీకి సంబంధించి అంత చర్చ నడుస్తున్నది. ప్రతి వారం మొదటి రోజున ఇలా బిల్స్ ఇవ్వాలని కూడా నిన్న పొంగులేటి గారు ఒక కార్యాచరణ తీసుకున్నారు. కాబట్టి ఇవన్నీ మీకు అభివృద్ధి జరగకుండా ఈ ట్రోల్స్ని నమ్ముకొని ఒక మంచి పని చేస్తే చెడు పని చేసి మీకున్న ఓ సెక్షన్ ఆఫ్ సోషల్ మీడియాను, ఒక కొంత సెక్షన్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్తోనో, కొంత మీకు పత్రికలు ఉన్నాయి, మీ ఒక 2-3 ఉన్నట్టుంది, 2-3 ఏవో మీకు అనుకూలంగా ఉన్న వాళ్ళని పెట్టుకొని ప్రభుత్వం చేస్తున్న వాటిని మరుగున పడిచి తప్పుదోవ పట్టించాలని చూస్తే ప్రజలు మిమ్మల్ని ఏ విధంగా బుద్ధి చెప్తారో భవిష్యత్తులో తెలుస్తుంది. కాబట్టి ఇప్పటికైనా నిక్కచ్చిగా తెలంగాణ ప్రతిపక్షంగా ఉండేటట్టుగా ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీకు